बासर पुलिस स्टेशन हुदूद में गैर कानूनी तौर पर रेत की स्मगलिंग करने वाले 9 अफराद में से 5 अफराद को गिरफ्तार करते हुए अदालती तहवील में भेज दिया गया। तफसीलात के मुताबिक निर्मल एडिशनल एसपी व भैंसा इंचार्ज एडिशनल एसपी साई किरण आईपीएस ने भैंसा एएसपी ऑफिस में एक हंगामी प्रेस कॉन्फ्रेंस को मुखातिब करते हुए बताया कि भैंसा डिवीज़न में बढ़ते हुए रेत माफियाओं की जानिब से रियासत महाराष्ट्र से बड़े पैमाने पर गैर कानूनी रेत स्मगलिंग की मुसलसिल शिकायतों को देखते हुए निर्मल ज़िला एसपी डॉक्टर जानकी शर्मिला की सख्त हिदायत पर मुधोल बासर से महाराष्ट्र के सरहदी इलाकों में चेकपोस्ट कायम करते हुए रेत की गैर कानूनी स्मगलिंग करने वालों पर सीसीटीवी कैमरों की मदद से निगरानी रखते हुए रेत की गैर कानूनी स्मगलिंग को नाकाम बनाया गया, जिसमें जुमला 9 अफराद में से 5 अफराद को गिरफ्तार कर लिया। बाकी 4 मुलजिमीन की तलाश जारी है और इनके कब्जे से जेसीबी, टिप्पर और मोटर गाड़ियों को जब्त कर लिया गया। पुलिस के मुताबिक इन सब जराइम का असल मास्टरमाइंड शेख रऊफ मुतवत्तिन धर्माबाद बताया गया और इसके खिलाफ ज़िला निर्मल के मुख्तलिफ पुलिस स्टेशनों में चावल की गैर कानूनी मुंतकिली व दिगर जुराइम के मुकदमात दर्ज है। इसके अलावा गिरफ्तार शुदा मुलजिमीन में शेख जावेद धर्माबाद, इलियास खान रायकोट अलवाल राजस्थान, लक्ष्मण धर्माबाद, शेख इरफान धर्माबाद शामिल है, जबकि मज़ीद 4 अफराद की तलाश जारी है। इस मौके पर एडिशनल एसपी साई किरण आईपीएस ने बताया कि गैर कानूनी रेत की स्मगलिंग करने वाले चाहे कोई भी क्यों ना हो, इन पर सख्त से सख्त कार्रवाई की जाएगी। इस प्रेस कॉन्फ्रेंस में सर्कल इंस्पेक्टर बासर पी किरण के अलावा दिगर पुलिस ఆఫీసరాన్ मौजूद थे। గుడ్ ఆఫ్టర్నూన్ అండి। మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే అక్రమంగా శాండ్ తరలిస్తున్న వారిని మనము పట్టుకోవడం జరిగింది। నిన్న మధ్యాహ్నం కొన్ని వెహికల్స్ మనం ఒక 3 4 వీలర్స్, ఒక జేసీబీ, ఒక 2 వీలర్ పట్టుకోవడం జరిగింది। నిన్న మనకి ధర్మాబాద్ ప్రాంతం నుండి బాసరా నిజామాబాద్ సైడ్ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఎస్పీ మేడం నిర్మల్ డిస్ట్రిక్ట్ గారి గైడెన్స్ మేరకు నేను పర్సనల్గా సూపర్వైజ్ చేస్తూ మా ఇన్స్పెక్టర్ బాసరా గారితో కోఆర్డినేషన్ చేసుకొని మనము బిద్రెల్లి చెక్ పోస్ట్ అరేంజ్ చేయడం జరిగిందండి। ఆల్రెడీ శాండ్ స్మగ్లింగ్ జరగకుండా ఉండడానికి చెక్ పోస్ట్ దగ్గర ఒక 2 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది అండ్ ట్రిపుల్ బాసారా నుండి మైలాపూర్ రోడ్ ఆ దగ్గరలో మనం ఇంకొక 4 వీలర్ ప్లస్ ఒక జేసీబీ అండ్ ఒక 2 వీలర్ పట్టుకోవడం జరిగింది। పట్టుకున్న తర్వాత మనకు తెలిసింది ఏంటంటే దీంట్లో ఒక మెయిన్ అక్యూజ్డ్, ఒక కింగ్ పిన్, ఒక పర్సన్ ఉన్నాడు అని తెలిసింది। అతని పేరు షేక్ రౌఫ్। షేక్ రౌఫ్ పైన ఇంతకుముందు మనము వెరిఫై చేస్తే ఇతనికి చాలా కేసులు ఉన్నాయి ఇతని మీద। బాసరా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పీడిఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నట్టు 2 కేసులు ఉన్నాయి। బైన్సా టౌన్ పోలీస్ స్టేషన్లో పీడిఎస్ రైస్ ఇంతకుముందు తరలిస్తున్నట్టు ఒక కేసు ఉంది। నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక డెకాయిటీ కేసు ఉంది। ధర్మాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 4 కేసెస్ ఉన్నాయి। అటెంప్ట్ టు మర్డర్, బాడీలీ ఆఫెన్సెస్కి సంబంధించిన 4 కేసెస్ ఉన్నాయి। సో ఇతను ఒక కింగ్ పిన్ లాగా యాక్ట్ చేస్తూ మిగతా వాళ్ళకి డైరెక్షన్ ఇస్తూ అక్రమంగా శాండ్ తరలించడం జరుగుతుందని మనకి తెలియడం జరిగింది। సో టోటల్గా మనం 9 మెంబర్స్ని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది। ఇందులో ఈ చెక్ పోస్ట్ కాకుండా మనకి వేరే దగ్గర ట్రిపుల్ దగ్గర దొరికిన వాళ్ళలో సెక్షన్ 111 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్, సెక్షన్ 111 ఆఫ్ బిఎన్ఎస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మనము కేసు బుక్ చేయడం జరుగుతుంది। ఇది కఠినమైన సెక్షన్, దీంట్లో మినిమం 5 years పనిష్మెంట్ ఉండడం జరుగుతుంది। కాబట్టి ఇట్లాంటి వారిని మనం ఉపేక్షించే పరిస్థితి జరగదు। ఇంతకుముందు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీయడం జరుగుతుంది। మెజిస్ట్రేట్ గారిని కూడా కలవడం జరుగుతుంది రిమాండ్ కోసం। మనకి ఇందులో ఈ 5 మెంబర్స్ని ఈరోజు మనము అరెస్ట్ చేసి రిమాండ్ కోసం పంపించడం జరుగుతుంది। ఇట్లాంటి చర్యలు నిర్మల్ డిస్ట్రిక్ట్లో చేస్తే మాత్రం ఊరుకోవడం జరగదు। ఇసుక అక్రమంగా తరలిస్తూ ఉంటే మనము చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది, పెట్రోలింగ్ కూడా ఇంటెన్సిఫైడ్ చేయడం జరుగుతుంది। కాబట్టి దయచేసి ఎవరు ఇట్లాంటి చర్యలకు ఇక్కడైతే పాల్పడద్దు అని మేము కోరుతున్నాం। థ్యాంక్ యూ। వెహికల్స్ మనము 3 4 వీలర్స్, ఒక జేసీబీ, ఒక 2 వీలర్ మనము
కొందరు అబ్స్కాండింగ్ లో ఉన్నారు, వాళ్ళని చేయలేము మేము. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. టోటల్ 9 మెంబర్స్ కేసు 9 members. దాంట్లో 5 దొరికారు, 4 అబ్స్టాండింగ్. మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. CCTV కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. సో అటు సైడ్ నుంచి మనం ఏ వచ్చినా కూడా అలర్ట్గా ఉంటాం. మనం పెట్రోలింగ్ కూడా కరెక్ట్గా చేస్తున్నాం. అది కాకుండా వేరే ఏరియాస్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఉన్నారని చెప్పి వేరే ఏరియాస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. మనకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వండి, అలర్ట్గా ఉంటాం. మనం తిరగడం జరుగుతుంది, పట్టుకోవడం జరుగుతుంది. ఏరియాలో మనము పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. తానూరు రూట్లో సపరేటెడ్ టీమ్స్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మనకు అందించాల్సిందిగా కోరుతున్నాం.